ప్రభు అయిన యేసుక్రీస్తు వందనములు. ఈ 3 రోజులు జరిగిన మీటింగ్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడి ధర్మశాస్త్రము 2 రకాలని. అది యెహోవా ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము అని. యెహోవా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ముందు 4 ఆజ్ఞలు 6 ఆజ్ఞలుగా విభజించబడ్డాయి. మన మానవ నిర్మితం కూడా క్రోమోజోములు 46 కణాలతో నిర్మితమైనవి. ముందుగా మన హృదయం దేవుని ఆలయమని నిర్మితమైనవి. ఎన్నో కట్టడాలు ఉండొచ్చు కానీ దేవుని ఆలయమని ఎరిగి ఉన్నాను నేను. హృదయము చెడ్డది కనుక దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకునేలాగన, విశ్వాసంతో ఉండేలాగన చెప్పి ఉన్నారు. అలాగే దేవుని ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లైనను తప్పిపోదని నేర్చుకున్నాము. అందరికీ వందనాలు. మొదటి రోజు మరణం వచ్చినప్పుడు మానవ స్థితి గురించి తెలుసుకున్నాము. అవి ఎన్నో మంచి విషయాలు మేము తెలుసుకున్నప్పటికీ మాకు తెలియని విషయాలు చాలా అందులో మేము నేర్చుకున్నాము. ఎందుకంటే చనిపోయినప్పుడు దెయ్యాలు అయితే ఇవన్నీ మాత్రమే మాకు తెలుసు, కానీ ఇలా ఉంటుందని సంగతి మాకు తెలియదు. ఈరోజు అఖిల బ్రదర్ చెప్పిన వాక్యంలో మేము తెలుసుకున్నాము. చాలా పరిశుద్ధ నామానికి నా వందనాలు. ఈరోజు మేము నేర్చుకున్న అఖిల గారు చెప్పిన వాక్యం ఏంటి అంటే, కోవిడ్-19 గురించి మేము తెలుసుకున్నాము. అసలు ఆ వ్యాక్సిన్ ఎలా తయారయ్యేది, ఎలా ఉండేది అనేది మాకు తెలియదు. కానీ అన్న చెప్పిన కోవిడ్-19 ఎలా ఉందనేది దాని గురించి మేము తెలుసుకున్నాము. ఎలా ఉండాలో అని కూడా మేము తెలుసుకున్నాము. ఇక్కడి నుంచైనా మేము అలా ఉండాలని ఆ కోవిడ్-19 గురించి